హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పెరమాన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఆడపడిచి పెళ్ళి అయితే అయింది కదా, ఇంకా ఈవినింగ్ అప్పగింతలు చేస్తాం కదా. అప్పగింతల టైంలో ఇలా వాళ్ళ అత్తయ్యకు అండ్ పెళ్లి కూతురికి, అంటే మా పెళ్ళిలో ఎప్పుడైనా అత్తకి కోడలికి ఫస్ట్ ఈరోజు బియ్యం పోస్తామండి. బియ్యం పోసిన తర్వాత అప్పగింతలు అనేవి స్టార్ట్ అవుతాయి. చూడండి, ఫస్ట్ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మా అత్తయ్య కాళ్ళకి పసుపు రాసి ఇంకా బొట్టు పెట్టి బియ్యం వేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ బియ్యం తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వంట చేసి పెడతారండి అత్తయ్య వాళ్ళ ఇంట్లో. చూడండి, ఫస్ట్ అయితే మా అత్తమ్మ ఇంకా బియ్యం వేయడానికి కాళ్ళకి పసుపు రాసేసి ఇంకా బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టిన తర్వాత బట్టలు పెట్టేసి బియ్యం పోస్తారండి. ఫస్ట్ ఈ బియ్యం అనేది 5 ముత్తైదులు కలిసి కలుపుతారండి. బియ్యంలో 5 బ్లౌజ్ పీసులు, 5 కనుములు, పోక, ఖర్జూర పండ్లు, పసుపు, కుంకుమ పెడతారు. అవి ఫస్ట్ రెడీ చేసుకుంటారు. తర్వాత ఇలా బ్లౌజ్ పీసెస్ వేసి ఇంకా పెళ్లి కూతురు ఓల్లో బ్లౌజ్ పీస్ వేసి కుంకుమ, పసుపు, గంధం ఫస్ట్ వేసి ఓట్లో ఇలా 5 పిరికిళ్ళతోని 5 దోశలు బియ్యం ఫస్ట్ తల్లి పోస్తుందండి. తర్వాత ఇంకొక 5 ముత్తైదులు కూడా పోస్తారు. చూడండి, ఫస్ట్ అయితే మా అత్తయ్య పోస్తుంది. ఇలా 5 పిరికిళ్ళు నిండుగా తీసుకొని పోస్తారండి. ఒకసారి కుంకుమ, ఒకసారి పసుపు, ఒకసారి కనుము, ఒకసారి కుడుక, ఇలా 5 సార్లు 5 తీసుకొని 5 దోశలు పోస్తారు. తర్వాత ఒకరు పోసిన తర్వాత మళ్ళీ ఒకరు, అలా కంటిన్యూగా 5 మంది పోస్తారండి. తర్వాత ఇంకా పెళ్లి కూతురికి అయిపోయాక మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్యకు కూడా అలానే 5 వచ్చేసి ముత్తైదులు ఇంకా బియ్యం పోస్తారు. బియ్యం పోసిన తర్వాత మేము సాగనంపడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అత్త చేతుల్లో, మామ చేతుల్లో ఇంకా పెళ్లి కూతురుని అంటే పెట్టి ఇంకా వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోయింది అనేసి బాగా చూసుకోండి అని చెప్తారు. అక్కడలే అప్పగింతలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మా ఆడపడుచు అప్పటికే ఏడవడం అనేది చాలా స్టార్ట్ చేసేసింది. నైట్ టైం కదా, ఇది కొంచెం వీడియో బ్లాక్ వచ్చింది, కానీ ఇంకా ఏది కూడా మూమెంట్ మిస్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఇంకా వీడియో షూట్ చేసాము. ఇంకా అందరూ వచ్చేసారు. అప్పగింతలు స్టార్ట్ అయిపోతాయి కదా. పెళ్లి కూతురు అప్పగించేటప్పుడు అసలు అందరూ వస్తారండి. ఏడుపు అనేది అసలు ఆగదు. ఇంకా పెళ్లి కూతురు ఏడుస్తా అంటే పేరెంట్స్ అందరూ ఏడుస్తా అంటే ఇక అసలు ఆడపిల్లకు అదే ఇంకా పెళ్ళి అంతా ఎంత సంతోషంగా చేసుకుంటామో చివరికి అప్పగింతల టైం వచ్చేసరికి ఇంకెవ్వరమైనా కండ్లకైతే నీళ్ళు ఆగవండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎంత ఏడవని అనుకున్నా ఏమనుకున్నా ఇంత గట్టి హృదయం ఉన్నప్పటికీ కూడా ఏడుపు అనేది మనకు ఆగదు. ఇంకా అలా ఉంటుంది. పెళ్ళి ఒక 15 రోజుల నుండి మనం కష్టపడతాం. పెళ్ళి ఉంది, హడావిడి, షాపింగ్, అది ఇది అని అంటాం కదా. కానీ లాస్ట్ మూమెంట్లో అయితే ఇంకా ఈ అప్పగింతలు అనేది కొంచెం బాధనే అనిపిస్తుంది. కానీ తప్పదు, ఆడపిల్ల ఈ పుట్టిన తర్వాత ఎవరికైనా అత్తగారింటికి వెళ్ళాల్సిందే కదా, పెళ్లి చేసుకోవాల్సిందే కదా. చూడండి, ఒకరి తర్వాత ఒకరు ఇలా బియ్యం అనేది పోస్తున్నారు. తర్వాత లాస్ట్కి మా చిన్న అత్తయ్య కూడా వచ్చారు, తను కూడా పోస్తుంది. అంటే తల్లి వరుస అయిన వాళ్ళు, వదిన వరుస అయిన వాళ్ళు ఇలా పోస్తారు పెళ్ళిలో బియ్యము. ఇంకా ఈ బియ్యాన్ని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రోజు మంచి రోజు చూసి వంట చేసి పెడతారు. బియ్యం అయిపోయాక ఒక పాట అయితే పాడతారండి. అది చాలా అసలు మనసుకి ఆ సాంగ్ వినగానే ఇంకా ఏడవని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. అప్పగింతలో అదే లాస్ట్. ఇంకా ఆ తర్వాత అమ్మాయికి ఉన్న అన్నదమ్ములు ఇంకా చెల్లెను బావకు పంపించాలంటే కట్నం అడుగుతారండి, అదే లాస్ట్. తర్వాత చూడండి, వీడియోలో పాట వింటే మీకు తెలుస్తుంది. మీ అత్త కంసలియా మాటలు మరి అంటే, మీ అత్త కంసలియా మాటలు మరి అంటే, ఎదిరించి మాట్లాడకు ఓ సీతమ్మ, ఎదిరించి మాట్లాడకు ఓ సీతమ్మ. నీ కాళ్ళు కొన్నాయి నైకంచు మట్టెలు, అది కాళ్ళు కొన్నాయి నైకంచు మట్టెలు. కాలెత్తి నడువబోకు ఓ సీతమ్మ, కాలెత్తి నడువబోకు ఓ సీతమ్మ.
నీ చేతికున్నాయి నైలక్క గాజులు, నీ చేతికున్నాయి నైలక్క గాజులు. గల్లువానవకుమా ఓ సీతమ్మ, గల్లువానవకుమా ఓ సీతమ్మ. అత్తగారింటికి పంపించెదను నిన్ను, అతి బుద్ధి కలిగుండు మా ఓ సీతమ్మ, అతి బుద్ధి కలిగుండు మా ఓ సీతమ్మ. ఉత్తమ గుణముల నొప్పుగా మెదులుకో, ఉత్తమ గుణముల నొప్పుగా మెదులుకో, ఉల్లాసముగా నుండు మా ఓ సీతమ్మ.